నమస్కారం. ప్రతిధ్వనికి స్వాగతం. 2047 నాటికి $3 బిలియన్ ఎకానమీ, ఇది రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం. అందుకు సరైన విజన్ డాక్యుమెంట్తో ముందుకెళ్తోంది ప్రభుత్వం. అందులోనూ పెట్టుబడులపై ప్రధాన దృష్టి సారించింది. జాతీయ అంతర్జాతీయ సంస్థల పెట్టుబడులను ఆకర్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తోంది. అందుకోసమే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ పేరిట ప్రత్యేకంగా ఒక కార్యక్రమం నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమం వేదికగా MOAలు కుదుర్చుకునేందుకు సిద్ధమైంది. ఐటీ, GCCలు, AI, విద్య, నైపుణ్యం, క్రీడ, పర్యాటకం, ఫార్మా, ఎలక్ట్రానిక్స్ ఇలా వివిధ రంగాల్లో పెట్టుబడులను ఇప్పటికే ఆమోదముద్ర వేసింది. ఫలితంగా ఈ పెట్టుబడులతోటి వేలాది మంది తెలంగాణ యువతకు ఉపాధి కల్పనకు అవకాశం లభిస్తుందని భావిస్తోంది. మరి పెట్టుబడులు పెట్టే సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి రాయితీలు అందిస్తోంది? ఆయా సంస్థల నుంచి ఎంత మేర ఇన్వెస్ట్మెంట్స్ రాబట్టాలని లక్ష్యంగా పెట్టుకుంది? మొత్తంగా ఎన్ని వేల మందికి ఈ పెట్టుబడులతో ఉపాధి అవకాశాలు లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి? దీనికి సంబంధించి ఈరోజు ఈటీవీ ప్రత్యేక చర్చా కార్యక్రమం చేపట్టింది. ఈ చర్చలో పాల్గొంటున్న వారు డాక్టర్ బి రంగారెడ్డి గారు, ఫార్మా రంగ నిపుణులు, అలాగే రామకృష్ణ గారు, జోరియం టెక్నాలజీస్ CEO, నిశాంత్ గారు, ప్యూర్ EV MD. ముందుగా రంగారెడ్డి గారు, ఇప్పుడు రైజింగ్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్లో భాగంగా పెట్టుబడుల ఆకర్షణ కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక కార్యక్రమం నిర్వహిస్తోంది. ఈ పెట్టుబడుల కార్యక్రమం ఏ విధంగా పెట్టుబడులను ఆకర్షించే అవకాశం ఉంది? ఇప్పటివరకు పెట్టుబడుల రాక ఎలా ఉంది? దీని తర్వాత ఎన్ని ఒప్పందాలు కుదరొచ్చు అంటారు ఈ సమ్మిట్లో? ఈటీవీ ప్రేక్షకులందరికీ నా నమస్కారం. ఈరోజు తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025 అనేది ప్రపంచవ్యాప్తంగా ఒక బజ్ వర్డ్ అయిపోయింది. నేను మా మిత్రులు రకరకాల దేశాలు ఉండే వాళ్ళతోటి మాట్లాడుతూ ఉంటే వాళ్ళందరూ చెప్పేది ఏంటంటే ఇది రాబోయే ఒక 2 దశాబ్దాల ఆర్థిక, సాంకేతిక, సామాజిక సంబంధమైనటువంటి విషయాలని రూపాంతరం చెందించే విధంగా ఉండేటటువంటి ఒక మల్టీ సెక్టోరల్ వేదికగా దీన్ని అందరూ అభివర్ణిస్తూ ఉన్నారు. వాళ్ళతో నేను కూడా ఏకీభవిస్తాను. మనకి ఇప్పటికే తెలిసినటువంటి విషయం ఏంటంటే లైఫ్ సైన్సెస్తో పాటు ఐటీ, గ్రీన్ ఎనర్జీ, ఏరోస్పేస్, అగ్రిటెక్ ఇలాంటి కీలక పరిశ్రమల్లో తెలంగాణ పెట్టుబడిదారులకు, అలాగే విదేశాల నుంచి వస్తున్నటువంటి పెట్టుబడిదారులకు ఇది ఒక అపూర్వమైనటువంటి అవకాశాన్ని అందిస్తా ఉంది. మనం కనుక చూసుకునేటట్టయితే ఈ 8-9 తారీఖుల్లో జరగబోయేటటువంటి ఈ సమ్మిట్ ఏదైతే ఉందో ఇది కేవలం పెట్టుబడుల ప్రదర్శన ఒక్కటే కాదు. ఎందుకంటే మనం చూస్తా ఉన్నాం గత 5 సంవత్సరాల్లో పలు రాష్ట్రాలు వాళ్ళ పెట్టుబడుల్ని ఆకర్షించడానికి పెద్ద ఎత్తున ఇలాంటి సమ్మిట్లను జరుపుతా ఉన్నారు. అక్కడ పెట్టుబడులు లక్షల కోట్లు, వేల కోట్లలో రకరకాల కంపెనీలు వచ్చి వాటి అనౌన్స్మెంట్ చేయటం జరుగుతూ ఉంది. కానీ తెలంగాణలో జరుగుతున్నటువంటి ఈ రైజింగ్ సమ్మిట్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇది బహుముఖంగా ఉంది. ఇది సస్టైనబుల్ గ్రోత్ ని తీసుకొచ్చే విధంగా, సస్టైనబుల్ డెవలప్మెంట్ ని తీసుకొచ్చే విధంగా ఉంది. కాబట్టి దీనికి ఇది ఒక ప్రత్యేక ఆకర్షణగా పెట్టుబడిదారులకి నిలవబోతా ఉంది. మీరు ఇందాకే చెప్పినట్టు ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం 2034 నాటికి $1 ట్రిలియన్ ఎకానమీగా రూపాంతరం చెందాలని, అలాగే 2047 నాటికి 3 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలని ఈరోజు మన రేవంత్ రెడ్డి గారి ప్రయత్నం. ఈ ప్రయత్నం సఫలం అవుతుందనే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆల్రెడీ మనకు కావాల్సినటువంటి ఎకో సిస్టమ్ పలు రంగాల్లో ఆల్రెడీ చాలా సాలిడ్గా ఉంది. అదే ఐటీ పరిశ్రమ కావచ్చు, ఫార్మా రంగం కావచ్చు, అలాగే బయోటెక్ కావచ్చు, మొన్న మొదలైనటువంటి AI విప్లవం ఏదైతే ఉందో దానికి సంబంధించి ఒక పటిష్టమైనటువంటి పునాది ఉంది. కాబట్టి ఆ పునాది మీద మనం ఈ రకమైనటువంటి $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థని మెరుగుపరుచుకోవటం, ఆ దిశలో ప్రయాణించడం అనేది అది ఒక పెద్ద లక్ష్యం కాదు అని నేను అనుకుంటున్నాను. రామకృష్ణ గారు, ఇప్పుడు తెలంగాణ అంటే హైదరాబాద్ అంటే ఐటీ అన్నట్లుగా మారింది పరిస్థితి. ఈ మధ్య కాలంలో డేటా సెంటర్లు, GCCలు ఇవి కూడా చాలా పెద్ద ఎత్తున జోరందుకున్నాయి. ఇప్పుడు ఆయా రంగాల్లో పెట్టుబడుల ఆకర్షణ ఏ విధంగా ఉంది? ఈటీవీ ప్రేక్షకులకి గుడ్ ఈవినింగ్. మన హైదరాబాద్ సిటీ చూసుకున్నట్టయితే ఇప్పుడు ఇంటర్నేషనల్గా ఇది గ్లోబల్ సిటీగా ఆల్రెడీ ఉంది.
ఇంకా నెక్స్ట్ కూడా చాలా కీలక భూమి నిర్వహించబోతుంది హైదరాబాద్ సిటీ అనేది. ఇప్పుడు మనము ఈ హైదరాబాద్ సిటీ సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్ని గమనించినట్టయితే లాస్ట్ ఇయర్ నాస్కామ్ రిపోర్ట్ ప్రకారము మనము దాదాపు 2.7 lakh crores టర్న్ ఓవర్ సాధించాము. ఐటీ అనుబంధ సేవలు ITES రంగానికి సంబంధించి 2.7 lakh crores ఆల్రెడీ టర్న్ ఓవర్ రిజిస్టర్ చేశాము. ఎప్పుడు 2023-24 ఫిగర్స్. సో దీని ద్వారా దాదాపు 5.5 లక్షల మంది సాఫ్ట్వేర్ రంగానికి సంబంధించిన వాళ్ళు ఉద్యోగాలు నిర్వహిస్తున్నారు. అండ్ లాస్ట్ ఇయర్ కూడా ఒక 40,000 కూడా యాడ్ అయింది దీనికి. సో ఈ యొక్క రంగము సాఫ్ట్వేర్కి హైదరాబాద్ చాలా గాంచిందని మన ప్రేక్షకులకు అందరికీ తెలిసిందే. సో దీన్ని ఈ సెగ్మెంట్ని లీప్స్ అండ్ బ్రౌన్స్గా గ్రో చేయడానికి మన సీఎం రేవంత్ రెడ్డి గారు చాలా మంచి ప్రణాళికనే రచించారని చూసుకుందాం. అండ్ ఈ యొక్క రంగం మనం చూసినట్టయితే 11.3% వృద్ధి రేటు సాధిస్తుంది ఎవ్రీ ఇయర్. అంటే వాట్ ఐఎమ్ స్పీకింగ్ ఈజ్ దట్ వీఆర్ అచీవింగ్ ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ రేట్ అట్ 11.3%. సో ఇది నెక్స్ట్ మన ఫ్యూచర్ ప్లానింగ్ ప్రకారము ఇదే ఒక 15% వృద్ధి రేటుగా తీసుకుని దీన్ని 2047 కల్లా నాట్ ఓన్లీ సాఫ్ట్వేర్, మన హైదరాబాద్ ఫార్మాస్యూటికల్స్, హెల్త్ కేర్ ఈ రంగానికి కూడా ప్రసిద్ధి చెందింది. అంటే సర్వీస్ సెక్టార్ జీడిపి అంటాం మనం, దాన్నే CGDPగా అభివర్ణించారు. ఈ సర్వీస్ సెక్టార్ జీడిపిని ఇప్పుడు మా కొలీగ్ చెప్పినట్టు $3 trillion ఎకానమీలో $600 billion ఈ సర్వీస్ సెక్టార్కే మనం బైఫర్కేట్ చేయడం జరిగింది. 600 billion ఎకానమీ టార్గెట్ బై 2047. సో ఈ యొక్క 600 billion టార్గెట్ మనకి ఐటీ అనుబంధ సేవలు, ఫార్మాస్యూటికల్ సర్వీస్ రంగం సేవలు, నేను మ్యానుఫ్యాక్చరింగ్ దీన్ని టచ్ చేయటం లేదు. ఫార్మాస్యూటికల్కి అనుబంధ సేవల సంస్థలు కూడా GCCs, మన నోవార్టీస్ కానీ అవన్నీ కూడా హైదరాబాద్లో నెలకొల్పటం జరిగింది. అవన్నీ ప్రేక్షకులకి ఈ మధ్య న్యూస్ గమనించే ఉంటారు. ఈవెన్ మెక్డోవల్స్ GCC వచ్చింది. ఇవన్నీ కూడా సర్వీస్ రంగానికి చెందిన GCCs. హైదరాబాద్ ఒక ముఖ్య వేదిక, మన గ్లోబల్ సిటీగా ఆల్రెడీ నెలకొల్పారు. అండ్ రేపొద్దున జరగబోయే 8th 9th సమ్మిట్ కూడా చాలా MOUలకి ఆల్రెడీ ద గ్రౌండ్ ఈజ్ సెట్. సో నేను ఇక్కడ టచ్ చేసే పాయింట్ ఏంటంటే ఈ సర్వీస్ రంగం, సర్వీస్లో IT ఈజ్ అ మేజర్ పార్ట్ అండ్ దాని అనుబంధ సంస్థలు ఒక మేజర్ భూమిక నిర్వహించబోతుంది. మన 3 trillion ఎకానమీ అంబిషియస్ టార్గెట్ ఏదైతే తీసుకున్నారో దాంట్లో సింహభాగం మనకి ఈ సర్వీసెస్ రంగం నుంచే వస్తుందని మేము భావిస్తున్నాము. అండ్ గవర్నమెంట్ అడుగులు కూడా అదే విధంగా ఉన్నాయి. అండ్ మాకు కూడా యాజ్ అ IT కంపెనీ అధినేత కూడా మేము కూడా ఈ లక్ష్యాలను సాధిస్తుందని మన రాష్ట్ర ప్రభుత్వం విశ్వసిస్తున్నాము. నిశాంత్ గారు, మీరు ఒక ఔత్సాహిక పారిశ్రామికవేత్తగా గమనిస్తే తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడుల ఆకర్షణ ఎలా ఉంది కొంతకాలంగా, అలాగే ఇండస్ట్రీ ఫ్రెండ్లీ విధానం, ఈ వాతావరణం ఏ విధంగా ఉన్నాయి, మీకు ఎలా అనిపిస్తుంది? సో మొట్టమొదట అంటే పెట్టుబడి ఆకర్షణ ఒకటి అండ్ ఇండస్ట్రీ ఫ్రెండ్లీ విధానం రెండు భాగాలుగా చూసుకుంటే కనుక మొదట ఇండస్ట్రీ ఏదైతే ఇక్కడ ఫ్రెండ్లీ విధానం ఉందో, అంటే కంపెనీ ఒకసారి వచ్చాక ఆల్మోస్ట్ మనము నెంబర్ 1, నెంబర్ 2 కింద రేటింగ్ ఇవ్వచ్చు అండి తెలంగాణ గవర్నమెంట్. అంటే ఈ కొత్త గవర్నమెంట్ కావచ్చు, పాత గవర్నమెంట్ కావచ్చు, ఓవరాల్గా ఒకసారి ఇక్కడికి ఇండస్ట్రీ వచ్చిందంటే పర్మిషన్స్ కావచ్చు లేదా ఎక్స్టెన్షన్స్ కావచ్చు, ఇయర్లీ అంటే మనం సంవత్సరం తీసుకునే ఎక్స్టెన్షన్ పర్మిషన్స్ కావచ్చు, లేబర్కి సంబంధించినవి కానీ, ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ కానీ, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ కావచ్చు. అండ్ అందులో కూడా కేటగిరీస్ ఉన్నాయి. వైట్, గ్రీన్ అయితే ఆల్మోస్ట్ రెడ్ కార్పెట్ అనమాట. అంటే సింగిల్ విండోలో ఒక్కసారి మనం అప్లై చేస్తే పర్మిషన్స్ చాలా క్విక్గా రావడము, దాని తర్వాతకి యాన్యువల్ అయితే ఎక్స్టెన్షన్స్ ఉంటాయో అయితే అసలుకి ది బెస్ట్ ఫ్రెండ్లీ ఎన్వైరాన్మెంట్ అని మనం చెప్పొచ్చు అనమాట. అంటే నేను గత 5-6 ఏళ్ళుగా ప్రత్యక్షంగా చూస్తున్నాను వేరు రకాల ఇండస్ట్రీస్తోనే. అండ్ మేము ఓన్గా కూడా మేము చూస్తున్నాం అనమాట ఈ ఇండస్ట్రీ ఫ్రెండ్లీ విధానం అనేది. అండ్ గత 2 సంవత్సరాలుగా ఇంకా ఇంప్రూవ్ అయిందని చెప్తున్నాను ఇండస్ట్రీ ఫ్రెండ్లీ విధానం. అండ్ ఆకర్షణ వైజ్ చూసుకుంటే ఇక్కడ ఏమవుతుందంటే తెలంగాణ గవర్నమెంట్ అనేది బెస్ట్ ఎఫర్ట్స్ పెడుతుంది, బట్ అక్కడ కాంపిటీషన్ అనేది చాలా ఎక్కువ అయిపోయింది. అంటే ఇవాళ ఎలా అయిపోయిందంటే ఇండస్ట్రీస్ని ఆకర్షించడం అనేది
ఒక చాలా పెద్ద మార్కెటింగ్, బ్రాండింగ్, సేల్స్ యాక్టివిటీస్ కింద ప్రతి ఒక్క స్టేట్, రైట్ ఫ్రమ్ చీఫ్ మినిస్టర్ గారి నుంచి తీసుకుంటే ఇండస్ట్రీస్ మినిస్టర్, కన్సర్న్ అఫీషియల్స్, ఆ కాంపిటీషన్ లో చూసినప్పుడు ఆల్మోస్ట్ టాప్ టియర్ లో ఉంటాం తెలంగాణ గవర్నమెంట్. టాప్ టియర్ అంటే టాప్ 3, టాప్ 5 అంటే వేరియస్ అంశాలలో, కొన్నిట్లో నెంబర్ 1 కూడా ఉండొచ్చు కొన్ని అంశాలలో. అండ్ మనకు మెయిన్ గా మనకి అట్రాక్షన్ పాయింట్ వచ్చి ఔటర్ రింగ్ రోడ్ కానీ, స్కిల్డ్ లేబర్ ఉండడం, స్కిల్డ్ టెక్నీషియన్స్ ఉండడం, స్కిల్డ్ మ్యాన్ పవర్ ఉండడము, అండ్ ఎన్విరాన్మెంట్ కూడా ఒక రకంగా వేరే ఏ సిటీతో చూసినా కానీ, చాలా మంది బెంగళూరు అని అంటారు కానీ ఇప్పుడు బెంగళూరు ఆల్మోస్ట్ ప్యాక్డ్ అయిపోయింది అనమాట. సో వేరే ఏ సిటీతో చూసినా కానీ అలా చూసుకుంటే ఆబ్వియస్ గా ఒక న్యాచురల్ గురుత్వాకర్షణ శక్తి అయితే ఉందన్నమాట హైదరాబాద్ అవుట్స్కట్స్. అండ్ దానికి గవర్నమెంట్ అనేది చాలా కొత్త స్కీమ్స్, కొత్త పాలసీస్, సెగ్మెంట్ వైజ్ పాలసీస్ లాంచ్ చేస్తున్నారు. సో ఇక్కడ ఒకటే అంటే మనము ఆకర్షణలో 2 భాగాలుగా చూడాలన్నమాట గవర్నమెంట్ చేస్తున్నది, చేయాల్సినవి కూడా. అంటే మనం టాప్ టియర్ లో ఉన్నాము అని చెప్తున్నాను నేను, టాప్ 3, టాప్ 5 లో. బట్ ఇక్కడ ఆల్రెడీ ఇండస్ట్రీస్ చాలా ఉన్నాయి వేరు సెగ్మెంట్స్ లో. ఆల్రెడీ ఇంతకుముందు 2 వక్తలు మాట్లాడారు, ఒకరు ఫార్మా రంగంలో ఉన్నారు, ఇంకొకరు ఐటీ రంగంలో ఉన్నారు. సో ఇక్కడ ఆల్రెడీ చాలా ఇండస్ట్రీస్ గత 20 ఏళ్ళుగా, 10 ఏళ్ళుగా, 30 ఏళ్ళుగా, 40 ఏళ్ళుగా సెట్ అయి ఉన్నాయి అన్నమాట. సో వాటి కోసం ఆ ఇండస్ట్రీస్ బయటికి పోకుండా ఏం చేయాలనేది ఒక పాలసీ అని కాదు కానీ ఒక సబ్ సెగ్మెంట్ కింద తప్పకుండా తీసుకురావాల్సిన ఇప్పుడు అవసరం అయితే ఉన్నదన్నమాట. అంటే వేరియస్ సెగ్మెంట్స్ లో ఆల్రెడీ హైదరాబాద్ అనేది నెంబర్ 1, నెంబర్ 3గా ఉన్నది తెలంగాణ అనేది. ఫార్మా కానీ, ఐటీ కానీ, ఐటీ ఉత్పత్తులు, ఐటీ ఎగుమతులు, డిఫెన్స్, ఏరోస్పేస్, స్పేస్ అండ్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అంటే మెకానికల్ కానీ, ఎలక్ట్రికల్ కానీ, ఎలక్ట్రానిక్స్ ఇలా చూస్తే కనుక ఇక్కడ ఉన్న ఇండస్ట్రీస్ ఏది కూడా బయటికి పోకుండా చూసుకోవాలంటే వాళ్ళకి ఏం కావాలి అంటే, వాళ్ళు మెయిన్గా బయటికి ఎందుకు వెళ్తారంటే ఎక్స్పాన్షన్ కోసం వెళ్తారు. సో హైదరాబాద్ ను వదిలేసి ఎవరు వెళ్ళరు. సరే సార్, ఓకే. బట్ వాళ్ళకి కావాల్సిన ఇన్సెంటివ్స్ ఏంటి, వాళ్ళకి కావాల్సిన పాలసీ సపోర్ట్ ఏంటి అనేది అది ఒక్కటి చేస్తే కనుక కొత్త ఇండస్ట్రీస్ రావడమే కాదు, ఇక్కడ ఉన్న ఇండస్ట్రీస్ కూడా ఏది బయటికి పోదు. రంగారెడ్డి గారు, ఇప్పుడు ముఖ్యంగా ఫార్మా ఉత్పత్తులకు తెలంగాణ ఒక గమ్యస్థానంగా మారింది. దానికి కారణాలేంటి? ఈ రంగంలో పెట్టుబడులు పెట్టే వాళ్లకు రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి రాయితీలు ఇస్తుంది? మనం తెలంగాణని ఒక డెస్టినేషన్ గా కనుక చూసుకునేటట్టయితే ఇది ప్రధానంగా పెట్టుబడిదారులకు ఒక మెచ్యూర్, స్టేబుల్, స్కేలింగ్ ఎకోసిస్టమ్ అందిస్తూ ఉందండి. గత 20-30 సంవత్సరాల్లో సక్సెసివ్ గవర్నమెంట్స్, అది పార్టీలతో సంబంధం లేకుండా, జెండాలు అజెండాలతో సంబంధం లేకుండా ఏదైతే పాలసీస్ క్రియేట్ చేశారో వాటిని సక్సెసివ్ గవర్నమెంట్ దాన్ని డిస్టర్బ్ చేయకుండా కంటిన్యూటీ ఉంది. దానివల్ల పెట్టుబడిదారుల్లో, అలాగే ఎవరైతే ఇక్కడ మన రాష్ట్రంలో వచ్చి వ్యాక్సిన్లలో కానీ, ఫార్మాలో కానీ, బయోటెక్లో కానీ ఇన్వెస్ట్ చేయాలనుకుంటారో వాళ్ళకి ఒక రకమైనటువంటి కాన్ఫిడెన్స్ బిల్డ్ అయ్యి, అది మొదటి విషయం. రెండో విషయం ఏంటంటే మనకి ఇక్కడ బల్క్ డ్రగ్ బేస్ చాలా బ్రహ్మాండంగా ఉంది. మనకి కావాల్సినటువంటి ముడి సరుకులు ఏదైతే ఉన్నాయో, ఒక ఫార్మా, బయోటెక్ రంగాలకు కావాల్సినటువంటి ముడి సరుకులు ఆల్మోస్ట్ ఒక 70-80% వరకు లోకల్ గా లభ్యమయ్యేటటువంటి అవకాశాలు ఉండటం వల్ల చాలా మంది ఇటువైపు రావడానికి మెరుగు చూపిస్తూ ఉన్నారు. అలాగే మనకి టాలెంట్ యొక్క లభ్యత, టాలెంట్ పూల్ ఇక్కడ బ్రహ్మాండంగా ఉంది. మనకు కావాల్సినటువంటి సైంటిస్టులు, అది గ్రేడ్ 1 నుంచి తీసుకుంటే సింపుల్ టెక్నీషియన్ వరకు, అందరి యొక్క అవైలబిలిటీ ఆఫ్ ద హ్యూమన్ రిసోర్సెస్ మనకి ఇక్కడ బ్రహ్మాండంగా ఉంది. దానివల్ల కూడా పెట్టుబడిదారులు ఇక్కడ మొగ్గు చూపిస్తా ఉన్నారు. ఇదే కాకుండా మీకు అందరికీ తెలిసినటువంటి విషయమే, మనకి జెనోమ్ వ్యాలీ అనేది ఒక వినూత్నమైనటువంటి ప్రయోగం చంద్రబాబు నాయుడు గారి టైంలో చేయటం జరిగింది. అది మొదటిసారిగా దేశంలోనే మనకి ఆర్గనైజ్డ్ లైఫ్ సైన్సెస్ క్లస్టర్ ఒకటి బిల్డ్ చేయడం జరిగింది. దాని చుట్టూ చేసినటువంటి ఎకో సిస్టమ్ వల్ల ఈరోజు రమారమి ఒక 500 కంపెనీల దాకా అక్కడ వాటి స్థిర నివాసం ఏర్పాటు చేసుకొని అక్కడ వ్యాక్సిన్లు, అలాగే లేటెస్ట్ కట్టింగ్ ఎడ్జ్ బయోటెక్నాలజీ ప్రోడక్ట్స్ అక్కడ తయారు చేయడం జరుగుతూ ఉంది. దీనివల్లనే మనకి ఒకసారి ఎకో సిస్టమ్, తర్వాత కంఫర్ట్, అలాగే కాన్ఫిడెన్స్ ఎక్కడైతే ఉంటుందో అక్కడికి పారిశ్రామికవేత్తలు, ఔత్సాహికులు కావచ్చు, అలాగే ఎస్టాబ్లిష్డ్ ప్లేయర్స్ కానీ వాళ్ళు రావడానికి మొగ్గు చూపుతారు.
ఇది అన్ని ఒక ఎత్తు అయితే, ఇంకొక ఎత్తు ఏంటంటే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నదాంతో సరిపుచ్చుకోకుండా ఇంకా ఎక్కువ పెట్టుబడుల్ని ఎలా ఆకర్షించాలి, అలాగే ఇక్కడ వచ్చిన వాళ్ళకి రాబోయే వాళ్ళకి ఎలాంటి మనం సదుపాయాలు కల్పిస్తే వాళ్ళు ఇక్కడ స్థిరపడతారు అనే దాని మీద ఆలోచన చేసి టీఎస్ ఐపాస్ అలాగే మిగతా ఇన్సెంటివ్స్ ఏదైతే ప్రొవైడ్ చేస్తున్నారో అది కూడా ఒక ఆకర్షణ కార్యక్రమం అనుకుంటున్నాను. ఇక రాబోయే కాలంలో నేను అనుకోవటం ప్రపంచవ్యాప్తంగా మనకి గ్రీన్ ఇండస్ట్రీ అనేది అలాగే గ్రీన్ ఫార్మా అనేది ఒక ప్రధానమైనటువంటి అంశం కాబోతా ఉంది. ఆ దిశలో తెలంగాణ అడుగులు వేస్తుంది కాబట్టి రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఈ మల్టీనేషనల్ కార్పొరేషన్స్ కూడా ఇక్కడికి వచ్చి వాటి యొక్క కంపెనీలను పెట్టడానికి అవకాశాలు మెరుగ్గా కనపడతాయి. రామకృష్ణ గారు, ఇప్పుడు ప్రస్తుతం ఒప్పందం కుదుర్చుకునేందుకు సిద్ధమైన ప్రధానమైనటువంటి ఐటీ కంపెనీలు ఏవి తెలంగాణ ప్రభుత్వంతో? అలాగే ఆయా కంపెనీలు ఎన్ని వేల కోట్ల పెట్టుబడులతో ముందుకు వస్తున్నాయి? ఆల్రెడీ ఈ రంగంలో మనం చూసుకున్నట్టయితే మేజర్ షేర్ ఇప్పుడు దాకా అంటే ఐటీ కంపెనీలది అరౌండ్ 60 to 65% షేర్ ఉంది. ఇప్పుడు దాకా మనము ఒక 3 లక్షల కోట్లని పెట్టుబడులను ఆకర్షించాము ఏది లాస్ట్ 3 yearsలో. అండ్ దాంట్లో సింహభాగం వచ్చేసి ఐటీ కంపెనీసే. అండ్ ఈ ఐటీ కంపెనీస్ ఇంకా కూడా మన 8th 9th సమ్మిట్లో కూడా అనౌన్స్ కాబోతున్నాయి. దాదాపు 1000 డెలిగేట్స్లో ఐటీ కంపెనీసే ఆల్రెడీ 600 డెలిగేట్స్ రిజిస్టర్ అయ్యి ఉన్నారు ఈ సమ్మిట్కి వచ్చే వాళ్ళలో. అండ్ దానిలో 240 ఐటీ కంపెనీసే ఉన్నాయి. 500 కంపెనీస్ గ్లోబల్ కంపెనీస్ వస్తాయని అంచనా. దానిలో 240 కంపెనీస్ ఐటీ అండ్ ఐటీ అనుబంధ సంస్థల సేవా సంస్థలే ఉన్నాయి. అండ్ ఆల్రెడీ మనం చూసినట్టయితే ఐటీకి చాలా స్ట్రాంగ్ బేస్ ఉంది మన హైటెక్ సిటీ అప్పటి నుంచి. కానీ ఇప్పుడు దీనికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా సపోర్ట్ చేయాలండి. ఇప్పుడు మన హైదరాబాద్ ఎందుకు గ్లోబల్ సిటీగా ఇంకా ముఖ్య భూమిక నిర్వహించబోతుందనే దాన్ని గమనిస్తే మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ సపోర్ట్ మన గవర్నమెంట్ చూసుకున్నట్టయితే ఆల్రెడీ ఐటీ 3 క్లస్టర్స్ ఇప్పుడు ఉన్నాయి. ఏది మన హైటెక్ సిటీ కానీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కానీ, అండ్ ఈవెన్ గచ్చిబౌలి కానీ. సో వీటితో పాటు ఇప్పుడు మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్స్పాన్షను ఇప్పుడు 4th సిటీ ఫ్యూచర్ సిటీ అని ఏమంటున్నామో మనము, రేవంత్ రెడ్డి గారి యొక్క ముఖ్య విజన్ ఫ్యూచర్కి 4th సిటీలో కూడా ఐటీకి అండ్ ఐటీ అనుబంధ సంస్థలు ఐటీ అండ్ ఐటీఈఎస్ సంస్థలకి అక్కడ కూడా బాగా ఎక్స్పాన్షన్కి స్కోప్ ఏర్పడింది. ఇప్పుడు ఈ ఐటీ రంగంలో మన ఎమర్జింగ్ టెక్నాలజీస్, సో వాట్ ఆర్ దీస్ ఎమర్జింగ్ టెక్నాలజీస్? ద బ్లాక్ చైన్, ఏఐ, ఏఎంఎల్, క్లౌడ్ కంప్యూటింగ్, డేటా సెంటర్స్ అండ్ క్వాంటమ్ కంప్యూటింగ్. సో ఈ యొక్క ఫ్యూచర్ టెక్నాలజీస్కి మన ఏఐ యూనివర్సిటీయే ఫ్యూచర్ సిటీలో నెలకొల్పబోతున్నారు. ఈ ఏఐ యూనివర్సిటీ అనేది చాలా ముఖ్య భూమిక రానున్న కాలంలో నిర్వహించబోతుంది. అది ఎలా ఆల్రెడీ మనము ఇంతకుముందు ఈ ఫిబ్రవరి మార్చ్లో గ్లోబల్ ఏఐ సమ్మిట్ ఒకటి నిర్వహించడం జరిగింది తెలంగాణ. అది కూడా చాలా ప్రెస్టీజియస్ ప్రాజెక్టు. అక్కడి నుంచి అంకురం బీజం పడిందనమాట మన ఏఐ సిటీ ద్వారా ఏఐ రంగంలో మనకు హైదరాబాద్ మార్కు ప్రపంచవ్యాప్తంగా తెలియజేయడానికి. సో మీరు అడిగిన ప్రశ్నకి ఈ సాఫ్ట్వేర్ రంగంలో అండ్ దాని అనుబంధ సంస్థల్లో ఇప్పుడు దాకా నేను మీకు చెప్పినటువంటి దాంట్లో ఫ్యూచర్ ఒప్పందాలు అంటే ఇవన్నీ రేపు 8th 9th జరగబోయే దాంట్లో డిక్లేర్ అవబోతున్నాయి. ఆల్రెడీ ఇక్కడ ఉన్నటువంటి మైక్రోసాఫ్ట్, గూగుల్, క్వాల్కమ్, ఏడిపి అండ్ బ్రాడ్రిడ్జ్ ఈ కంపెనీలన్నీ కూడా ఎక్స్పాన్షన్ ప్లాన్స్ కూడా ఉన్నాయి. ఆ ఎక్స్పాన్షన్ ప్లాన్స్ ఏంటి అంటే ఇప్పుడు ముఖ్యంగా చూసినట్లయితే ఇవన్నీ జీసీసీస్ గొడుగు కింద వస్తాయి, గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్. ఇప్పుడు ఈ జీసీసీస్ ఇంటర్నేషనల్ కంపెనీస్ ఇక్కడ వాళ్ళ యొక్క కార్యనిర్వాహకాలు అంటే ద డే టు డే వర్క్ ఫ్లో ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత ఈ ఇంటర్నేషనల్ ఎంఎన్సీస్ వాట్ దే ఆర్ ఆఫరింగ్ ఈజ్ ఒక టాలెంట్ పూల్ రిపోర్ట్ చూశాను. వాళ్ళ దాని ప్రకారము దే ఆర్ ఆఫరింగ్ 10 to 18% మోర్ సాలరీస్ దెన్ ద ఇండియన్ బిగ్ కాంగ్లోమరేట్స్. సో ఈ ఎప్పుడైతే సాలరీస్ ఎక్కువ ఆఫర్ ఇచ్చారో ఒక ఆశావహ పోటీతత్వం, సో కాంపిటేటివ్ స్పిరిట్ అనేది నెలకొల్పబడింది ఈ కాంపిటేటివ్ స్పిరిట్. సో దీనివల్ల జాబ్స్ కూడా బాగా ఎక్స్పాండ్ అయ్యి అండ్ హైదరాబాద్ సిటీ కూడా చాలా అనుకూలంగా ఉంది. అది ఎలా అనుకూలంగా ఉంది అంటే ఆల్రెడీ 3 పాకెట్స్ ఉన్నాయి మనకి. సో
ఈ ఫోర్త్ సిటీతో కూడా అదొక కొత్త అవెన్యూ ఓపెన్ కాబోతుంది. అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా ఇప్పుడు ఓఆర్ఆర్ ఆర్ఆర్ఆర్ మధ్యలో ఈ ఫోర్త్ సిటీ ఉండబోతుంది. అండ్ ఇక్కడ మనం నెక్స్ట్ గ్రోత్ ఇంజన్ ఈ ఏరియాలో చూడబోతున్నాం మనము. నిశాంత్ గారు, ఇప్పుడు చిన్న మొత్తాల్లో పెట్టుబడులు పెట్టేవాళ్ళు కావచ్చు, లేకపోతే భారీ మొత్తంలో పెట్టుబడులు పెట్టేవాళ్ళు కావచ్చు, అలాంటి వాళ్ళకి కంపెనీలకి రాష్ట్ర ప్రభుత్వం ఏ విధమైన ప్రోత్సాహాలు అందిస్తుంది? అలాగే ప్రత్యేకంగా ఈవీ రంగానికి ఎలాంటి ప్రోత్సాహకాలు వస్తున్నాయి సార్? ఇప్పుడు మనం ఫస్ట్ ఈవీ రంగాన్ని తీసుకుంటే గవర్నమెంట్ ఏదైతే కన్జంప్షన్ సైడ్ ఉందో ది బెస్ట్ పాలసీ ఉందన్నమాట తెలంగాణలో. అంటే ఆర్టీఓ ఫీ వేవర్ కానీ, సమ్ స్క్రాపింగ్ పాలసీస్ కానీ, ఇంకా వేరే రకాల పాలసీస్, అందులో 2 వీలర్ కానీ 3 వీలర్ కానీ బస్సెస్, కార్స్ అన్ని రకాలుగా చూసుకుంటే కనుక మన కన్జంప్షన్ సైడ్, డిమాండ్ సైడ్ మంచి పాలసీ క్రియేట్ చేసింది. అండ్ సంవత్సరం క్రితం కూడా దాని పాలసీని, పాత గవర్నమెంట్ యొక్క పాలసీని అప్డేట్ చేయడం కాకుండా దాన్ని అప్గ్రేడ్ కూడా చేసింది, ఎన్హాన్స్ చేసింది. సో ఎందుకంటే ఏ కంపెనీకైనా కానీ లోకల్ డిమాండ్ క్రియేషన్ అనేది చాలా క్రిటికల్ అనమాట. సో అండ్ ఇక్కడ ఈవీ రంగం కానీ లేదా బ్యాటరీ రంగం, ఎందుకంటే ఈవీ అంటే మనకు మెయిన్గా వచ్చి లిథియం అయాన్ బ్యాటరీ లేదా అడ్వాన్స్ టెక్నాలజీ బ్యాటరీ. ఆ బ్యాటరీ రంగంలో మనకు లిథియం అయాన్ సెల్స్ మ్యానుఫ్యాక్చర్ చేయాలని కానీ, బ్యాటరీస్ మ్యానుఫ్యాక్చర్ చేయాలని కానీ సపరేట్గా ఫస్ట్ టైం ఒక ఎనర్జీ స్టోరేజ్, అంటే బ్యాటరీ సైడ్ కోసం ఒక సపరేట్గా ఒక పాలసీ అనౌన్స్ చేసింది. ఎందుకంటే బ్యాటరీ అనేది కేవలం ఈవీ కాకుండా మల్టిపుల్ అప్లికేషన్స్ ఉంటాయి. సో ఎందుకంటే మనకు సప్లై చైన్ ఈకోసిస్టమ్ క్రియేట్ చేయడం అనేది చాలా చాలా క్రిటికల్ ఈవీ రంగం. సో ఈవీ రంగానికి మెయిన్గా వచ్చి మనకు కావాల్సింది బ్యాటరీ అని. సో ఆ బ్యాటరీలో ఎలక్ట్రానిక్స్ కానీ, లేదా బ్యాటరీ మ్యానుఫ్యాక్చరింగ్ కావచ్చు, సెల్ మ్యానుఫ్యాక్చరింగ్ కావచ్చు, ఈ సబ్ ఈకోసిస్టమ్ కోసం సపరేట్ ఒక పాలసీ తీసుకొచ్చింది. ఆ పాలసీ వల్ల కొన్ని గ్లోబల్ కంపెనీస్ అండ్ పాన్ ఇండియా కంపెనీస్ ఆల్రెడీ మనకు ఎంఓఎస్ చేసుకోవడము, ఇక్కడికి అనౌన్స్మెంట్స్ అనేది ఆల్రెడీ జరిగాయి. ఆ పాలసీ యొక్క ద క్రెడిట్ గోస్ టు దట్ పాలసీ యాక్చువల్లీ. దెన్ కమింగ్ టు ద మనకు సూక్ష్మ మధ్య తరగతి ఇండస్ట్రీస్ కానీ, లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్ కానీ. సో మెయిన్గా మనకి ఇక్కడ స్మాల్ అండ్ మీడియం స్కేల్ ఇండస్ట్రీస్కి ఏం చేస్తున్నారంటే క్విక్ క్లస్టర్స్ ఏర్పాటు చేస్తున్నారు. అంటే రెడీ టు మూవ్ ఇన్ అనమాట. అంటే అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడం, అంటే కేవలం వాటర్, పవర్ ఇలా కాకుండా కొన్ని షెల్స్ కట్టడము. సో ఇట్స్ లైక్ మనము ఇవాళ అప్లై చేస్తే రేపు ఎల్లుండి కల్లా మనకు అలొకేషన్స్ అయిపోయేటట్టు, కేవలం వారాలు లేదా నెలల వ్యవధిలోనే అక్కడ మనము ఆక్యుపై చేసి అక్కడ రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండడము. అండ్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే స్కిల్ సెంటర్స్ కూడా లైనప్ చేస్తున్నారు. అంటే టాస్క్ కావచ్చు, కొత్తగా వచ్చిన స్కిల్ పాలసీస్తోని ఈ లైనప్ చేయడం వల్ల స్మాల్ అండ్ మీడియం స్కేల్ ఇండస్ట్రీస్కి చాలా బెనిఫిట్ అవుతుంది. అంటే ఇన్సెంటివ్స్ ఎలాగో పాలసీ ప్రకారం ఉంటున్నాయి, బట్ ఈ ఈకో సిస్టమ్ ఒక ప్యారలల్ ఈకో సిస్టమ్ అనేది సెట్ చేయడం ఉంటుంది. లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్లో మనకు ల్యాండ్ మీద రిడక్షన్స్ కానీ, అండ్ మనము ఒకవేళ యాంకర్ యూనిట్ అయితే కనుక అక్కడ ల్యాండ్ మీద కాకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద కూడా కంప్లీట్ వేవర్ ఆఫ్ ఇవ్వడము. ఈ పాలసీస్లో చూసుకుంటే కనుక పాత పాలసీ ప్లస్ మళ్ళీ దాన్ని అప్గ్రేడ్ చేయడం, అప్స్కిల్ చేయడము. సో ఈ రకంగా చూస్తే కనుక లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్ కూడా చాలా అడ్వాంటేజ్ ఉన్నాయి కొత్త పాలసీస్తో తీసుకుంటే. అంటే గత 6 నెలల సంవత్సరం నుంచి తీసుకున్న పాలసీని కనుక మనం అనలైజ్ చేస్తే కనుక అందులో ఎస్పెషల్ యాంకర్ యూనిట్స్, ఎక్కడైనా కొత్త ఇండస్ట్రియల్ పార్క్ వస్తుంది, అందులో ఫస్ట్ యూనిట్, సెకండ్ యూనిట్ వాళ్ళకి చాలా బెనిఫిట్స్ ఇస్తున్నారు. సో ఇలా ఈ పాలసీస్ అన్ని కనుక మనం తీసుకెళ్ళితే కనుక ఆబ్వియస్గా మనము అంటే స్మాల్ మీడియం స్కేల్లో ఉన్న ఇండస్ట్రీస్ని అవి గ్రో అవ్వడము, అవి మీడియం స్కేల్, లార్జ్ స్కేల్, మెగా స్కేల్ అవ్వడం కాకుండా మనకు కొత్త వేరే కంట్రీస్ నుంచి, వేరే స్టేట్స్ నుంచి కూడా పెద్ద ఇండస్ట్రీస్ వచ్చే అవకాశం చాలా ఉన్నాయి ఈ పాలసీస్. రంగారెడ్డి గారు, ఇప్పుడు ఫార్మా రంగంలో పెట్టుబడులకు సంబంధించి చూస్తే ఈ పైప్ లైన్లో ఉన్న జాతీయ, అంతర్జాతీయ సంస్థలు ఏవే ఉన్నాయి? అలాగే రాష్ట్రానికి ఆయా ఫ్యాక్టరీలు రాకపోవడం వల్ల ఆర్థికంగా కావచ్చు, లేదా ఉపాధి పరంగా ఏ విధమైన మేలు జరగబోతుంది? మనం ఇందాకే అనుకున్నట్టండి, మనకి భారీగా టాలెంట్ పూల్ ఉంటాం, ఏపీఐస్ ఉంటాం, బలమైన లాజిస్టిక్స్, అలాగే పరిశ్రమలకు అనుకూలించే విధానాలు, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉండేటటువంటి మల్టీనేషనల్ కార్పొరేషన్స్ అవన్నీ కూడా ఇక్కడ ఫ్యాక్టరీలు పెట్టేది ఇండియా ఒక్కదాని కోసమే కాకుండా ఇక్కడి నుంచి ప్రపంచవ్యాప్తంగా కావాల్సినటువంటి వాళ్ళ డిమాండ్ ఏదైతే ఉందో దానికి ఇక్కడ తయారు చేసే విధంగా ముందుకు వస్తూ ఉన్నాయి. ఈరోజు మనం లాస్ట్ ఒక 1.5 year లో కనుక చూసుకునేటట్టయితే ఇప్పటికే
చాలా కంపెనీలు వాటి GCCs ని ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాయి. వాటిలో ప్రముఖంగా చెప్పాలంటే ఎలై లిల్లీ, అమ్జన్, అలాగే MSD, సనోఫీ ఇట్లాంటి కంపెనీలు. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉండే కంపెనీలు మోస్ట్ ప్రాబబ్లీ నాకు అర్థమైనంత వరకు ఇప్పుడు మెర్క్ షాప్ డోమ్ ఒకటి, అలాగే బ్రిస్టల్ మైర్స్ స్క్విబ్ ఒకటి, ఇవి కొత్తగా పైప్ లైన్ లోకి రాబోతా ఉన్నాయి. అలాగే ఇప్పుడు ఎగ్జిస్టింగ్ కంపెనీస్ ఏదైతే ఉన్నాయో అవి కూడా ఎక్స్పాన్షన్, వాటి ఆపరేషన్స్ ని ఎక్స్పాండ్ చేసే విధంగా ముందుకు పోతా ఉన్నాయి. అలాగే దేశీయ కంపెనీలు, మన రాష్ట్రంలో ఉండే కానీ మన దేశంలో ఉండే కంపెనీలు కానీ వాటి యొక్క అంతర్జాతీయంగా కావాల్సినటువంటి డిమాండ్ సాటిస్ఫాక్షన్ కి కావాల్సినటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ ఏదైతే ఉందో దాని ఎక్స్పాన్షన్ కూడా జరిగిపోతా ఉంది. దానికి ఎగ్జాంపుల్ గా చెప్పాలనుకుంటే మనకి MSN ల్యాబ్స్ కానీ, లారస్ ల్యాబ్స్ కానీ, అలాగే గ్లాండ్ ఫార్మా, హెట్రో ల్యాబ్స్, ఇలాంటి కంపెనీలన్నీ కూడా ఈ రాబోయే 8-9 తారీఖుల్లో ఈ ప్రభుత్వంతో MOUలు చేసుకొని వాటి యొక్క కొత్త పెట్టుబడులు చేయటానికి సంసిద్ధం అవుతా ఉన్నారనేది మనకి తెలుస్తున్నటువంటి అంశాలు. ఈ పెట్టుబడుల వల్ల మనకి అంతర్జాతీయ సంస్థల నుంచి అలాగే దేశీయ సంస్థల నుంచి మనకి వస్తున్నటువంటి పెట్టుబడుల ద్వారా మనకి మంచి ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. మనకి రాష్ట్రంలో ఉండేటటువంటి నైపుణ్యం కలిగినటువంటి యువతకి చాలా మంచి అవకాశాలు దొరికిపోతా ఉన్నాయి. ఎందుకంటే మనకు తెలిసినటువంటి విషయమే, ఇప్పుడు నార్త్ అమెరికాలో కానీ యూరోప్లో కానీ మన హై స్కిల్డ్ పీపుల్ కి అక్కడ అవకాశాలు సన్నగిల్లుతున్నటువంటి తరుణంలో ఇక్కడే మనకి ఉపాధి అవకాశాలు కనుక చేకూరేటట్టయితే వాళ్ళు ఈ స్పెషలిస్ట్లు ఎవరైతే ఉన్నారో, ఎక్స్పర్ట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్రజ్ఞని అలాగే వాళ్ళకు ఉన్నటువంటి నైపుణ్యాన్ని మన దేశంలో, మన రాష్ట్రంలో మనకి అవకాశాలను పెంపొందించే విధంగా, అలాగే స్వయం సమృద్ధి దిశగా మన రాష్ట్రాలు పోయే విధంగా వాళ్ళు తోడ్పాటు అందించడానికి అవకాశం ఉంటుంది. రామకృష్ణ గారు, ఇప్పుడు హైదరాబాదు GCCలకు కేంద్రంగా మారుతోంది. ఇప్పుడు మన చర్చలో కూడా అనుకున్నాం వీటి గురించి. ప్రస్తుతం ఒప్పందాల్లో 8-9 తారీఖులో జరిగే ఈ రైజింగ్ తెలంగాణ సమ్మిట్లో ఏ విధంగా ఉండబోతున్నాయి ఈ ఒప్పందాలు? దీనికి సంబంధించి IT ఎగుమతులకు కావచ్చు, లేకపోతే ఆ రంగాల్లో ఉద్యోగాలను ఏ విధంగా పెంచే అవకాశం ఉంది GCCలు? ఆల్రెడీ మనం చూసినట్టయితే మన మైక్రోసాఫ్ట్ కానీ, గూగుల్ కానీ, అమెజాన్ కానీ ఆల్రెడీ ఆ యొక్క కంపెనీలు వాళ్ళ యొక్క కార్యనిర్వాహకాలు, కార్యాలయాలు హైదరాబాద్లో ఉండటం జరిగింది. అది అందరికీ తెలిసిందే. అయితే వీళ్ళ యొక్క ఎక్స్పాన్షన్ ప్లాన్స్ కూడా, లైక్ గూగుల్ డేటా సెంటర్ చూస్తే వరల్డ్స్ 2nd లార్జెస్ట్ డేటా సెంటర్ హైదరాబాద్లో ఆల్మోస్ట్ రెడీ అయింది. ఇట్ ఈస్ డ్యూ ఫర్ ఓపెనింగ్ ఇన్ నెక్స్ట్ 3 to 4 months మన కోకాపేట్ దగ్గర ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో. సో ఈ ఎక్స్పాన్షన్లో దానిలోనే మనకి దాదాపు 35,000 నుంచి 55,000 జాబ్స్ దాకా ఉండే పొటెన్షియల్ గూగుల్ డేటా సెంటర్. ఈవెన్ అమెజాన్ కూడా ఎక్స్పాన్షన్ మన శంషాబాద్ దగ్గర ఆల్రెడీ అది కూడా ఎక్స్పాన్షన్ ఫేజ్లో ఉంది. సో ఈ ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ఈ సంస్థలు ఇంకా ఫర్దర్ ఎక్స్పాన్షన్ ప్రోగ్రామ్కి కూడా వాళ్ళ ఒక MOUస్కి కార్యరచన చేయటం జరిగింది. అవి మనము పెద్ద ఎత్తున అనౌన్స్మెంట్స్ చూడబోతున్నాము. ప్లస్ ఉపాధి అవకాశాలకు వచ్చేసరికి నేను ఇంతకుముందు చెప్పినట్టు నాస్కామ్ రిపోర్ట్ ఆధారంగా ఆల్రెడీ మన హైదరాబాదు 5.5 లక్షల మంది సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఉన్నారు, ఇప్పుడు పనిచేస్తూ ఉన్నారు. ఈ ఫిగర్ డబల్ అవ్వబోతుంది. ఏది 2030కి, ఇంకొక 5 సంవత్సరాల్లో ఈ ఉద్యోగాలు రెట్టింపు అవుతున్నాయి. ఎలా అంటే ఈ యొక్క ఆల్రెడీ గ్లోబల్ మల్టీనేషనల్ కంపెనీస్ ఒక ఎక్స్పాన్షన్ ప్లాన్స్ వల్ల డబల్ కాబోతుంది. ఈ డబల్ కావటానికి కూడా మన యొక్క హైదరాబాద్ ఇన్ఫ్రాస్ట్రక్చరు, తెలంగాణ గవర్నమెంట్ ఇచ్చే రాయితీలు, అండ్ మనం ఇంకొక విషయం గమనించాలి. ఈ ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ కంపెనీస్, ఈవెన్ కొత్త కంపెనీలు లైక్ OpenAI లాంటి కంపెనీలు హైదరాబాద్కి రాబోతున్నాయి. ఇది AI ఆధారిత కంపెనీలు. ఈ కొత్త కంపెనీలు ఇప్పుడు చెప్తాయి పెద్ద బ్రాండ్స్ కాదు, ఆ పేర్లు తెలియదు, కానీ ఆ యొక్క కంపెనీలు కూడా మనకి రేపు ఒప్పందాలు చేసుకుని అనౌన్స్ చేయడం జరుగుతుంది.
సో ఈ ఎమర్జింగ్ టెక్నాలజీస్లో ఏ అయితే కంపెనీలు ఉన్నాయో అది సాఫ్ట్వేర్కి అనుబంధమే, అది సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ చేసేది. ఈ బ్లాక్ చైన్ కంపెనీలు కానీ, ఏఐ ఆధారిత అప్లికేషన్ డెవలప్మెంట్ చేసే కంపెనీలు కానీ, ఈవెన్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ క్వాంటమ్ అండ్ క్లౌడ్ కంప్యూటింగ్. సో ఈ రంగాల్లో కొత్త కంపెనీలు కూడా వస్తూ ఉన్నాయి. సో మేజర్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసేవి కూడా ఇదే. నేను ఎంప్లాయ్మెంట్ మీద ఇంకొక పాయింట్ టచ్ చేయదలిచాను. ఈవెన్ మన లీడింగ్ హెచ్ఆర్ రిక్రూట్మెంట్ అండ్ సర్వీసెస్ కంపెనీ ప్రకారము హైదరాబాదు టాలెంట్ పూల్ అట్రాక్ట్ చేయడానికి సెకండ్ లార్జెస్ట్ సిటీ ఇన్ ద వరల్డ్. అంటే ఎవరైతే దీంట్లో నిపుణులు ఉన్నారో ప్రపంచవ్యాప్తంగా సెకండ్ హైదరాబాద్లో ఉంది, ఏది వచ్చి పనిచేయటానికి. అది ఒక చాలా శుభపరిణామం. అంటే వీ హ్యావ్ గుడ్ టాలెంట్ పూల్ అండ్ వెరీ టాలెంటెడ్ పూల్ని అట్రాక్ట్ చేయగలిగే సత్తా హైదరాబాద్ సిటీకి ఉంది. అది చూసి ఆ రిపోర్ట్ చాలా ఎంకరేజింగ్ అనిపించింది. మళ్ళీ ఇంకొకటి పాయింట్ ఏంటి అంటే, టైమ్ అండ్ అగైన్ హైదరాబాద్ ప్రత్యేకతని నేను కవర్ చేస్తూ వస్తున్నాను. ఈ హైదరాబాద్లో ఈవెన్ సేఫ్టీ సిటీలో కూడా, ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్లో కూడా మనకి చాలా బాగా ఫిగర్స్ ఉన్నాయి. అంటే మనం ఇవన్నీ కూడా ప్రపంచ స్థాయి నగరాలతోనే పోలుస్తున్నాం. మనం ఇండియాలో ఉన్న సిటీస్తో కంపేర్ చేసుకోవట్లేదు. ఇక్కడ మనం ఎప్పుడు ప్రపంచ స్థాయి నగరాలతోనే హైదరాబాద్ ధీటుగా ఉందనేది. ఈవెన్ మనము ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ సెగ్మెంట్లో, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ సెగ్మెంట్లో కూడా మనము టాప్ 3 ర్యాంక్స్లో ఉన్నాము తెలంగాణ యాజ్ సచ్. సో ఇవన్నీ చూసుకున్నట్టయితే వాట్ విజన్ అవర్ సీఎం ఈజ్ హ్యావింగ్ ద $3 trillion, ఇవన్నిటికీ గుడ్ పాత్ ఏర్పడటం జరిగింది. ఎందుకంటే ఆల్రెడీ సాలిడ్ బేస్ ఉంది. మన చరిత్ర ఇప్పుడుది కాదు, 400 years నాటి చరిత్ర. సో ఈ యొక్క పాత్ ఏదైతే ఉందో అది ఈ సాఫ్ట్వేర్ అండ్ అనుబంధ సేవా సంస్థలు చాలా ముఖ్య భూమిక నిర్వహిస్తూ, అండ్ ఈ హైదరాబాద్కి ఒక ఉన్న ముఖ్యది ఏంటంటే, హైదరాబాద్ ఈజ్ ఫాస్టెస్ట్, హైదరాబాద్ ఈజ్ ద బ్లూయెస్ట్, హైదరాబాద్ ఈజ్ ద గ్రీనెస్ట్, క్లీనెస్ట్, సేఫెస్ట్ అండ్ మోస్ట్ రిచ్ సిటీ ఇన్ న్యూ ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఆపర్చునిటీస్ అలాంగ్ ద గ్లోబ్. నేను ఒక్కొక్క రంగం చెప్పిన విశిష్టత బాగా ఉంది. అదే ప్రపంచ దేశాల నుంచి మల్టీనేషనల్ కంపెనీస్ని అట్రాక్ట్ చేయగలిగే సత్తా ఉన్నటువంటి సిటీ మన హైదరాబాద్ సిటీ. నిశాంత్ గారు, ఇప్పుడు పెట్టుబడుల ఆకర్షణకు సంబంధించిన విధానాల ద్వారా పారిశ్రామికవేత్తలకు రాష్ట్ర ప్రభుత్వం ఏ విధమైన మేలు చేస్తుంది? అలాగే ఇండస్ట్రీ వర్గాలు ఇంకా ప్రభుత్వం నుంచి ఏం కోరుకుంటున్నాయి? మనకు ఎవరైతే ఇక్కడ కంపెనీస్ పెడదాం అనుకుంటున్నారు, ఇప్పుడున్న ఇండస్ట్రీస్ పాలసీస్ కానీ, ఇన్సెంటివ్స్ కావచ్చు, అది క్యాపిటల్ గూడ్స్ ఇన్సెంటివ్స్ కావచ్చు, లేదా ల్యాండ్ రిబేట్స్ కానీ, ఇంకా ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్స్ స్టార్ట్ చేసింది అనమాట తెలంగాణ గవర్నమెంట్. అండ్ స్కిల్ డెవలప్మెంట్ రిలేటెడ్ ఇన్సెంటివ్స్ ఉన్నాయి. సో ఓవరాల్గా ఇన్సెంటివ్స్ తీసుకుంటే ఏంటంటే, కంపెనీస్కి ఎవరైతే ఇక్కడ కంపెనీస్ పెడదాం అనుకుంటున్నారో లేదా ఎక్స్పాన్షన్కి వెళ్దాం అనుకుంటున్నారో వాళ్ళకు మల్టిపుల్ వేస్లో ఇది మేలు జరుగుతుంది. అంటే ఇప్పుడు చిన్న చిన్న స్టార్టప్స్ కానీ లేదా స్మాల్ అండ్ మీడియం స్కేల్ ఇండస్ట్రీస్కి ఒక గవర్నమెంట్ క్లస్టర్లో ల్యాండ్ రావడము లేదా ఇన్సెంటివ్స్ రావడం అనేది చాలా బయట క్యాపిటల్ రేజింగ్ కోసం, అంటే అది ఈక్విటీ ద్వారా కావచ్చు, డెట్ ద్వారా కావచ్చు, అదొక కంఫర్ట్ ఇస్తుంది. అంటే గవర్నమెంట్ ఇచ్చే పాలసీస్ ఎవరైతే ఎంఓఎస్ చేసుకుంటున్నారో లేదా కొన్ని చోట్ల గవర్నమెంట్ ఆర్డర్స్ రిలీజ్ అవుతున్నాయి, కొన్ని చోట్ల అగ్రిమెంట్స్కి వెళ్తున్నారు. సో వీటి వల్ల స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ స్టార్టప్స్కి ఏంటంటే వాళ్ళు ఎందుకంటే కొత్త ఎవరి దశలో ఉంటారు కాబట్టి బయట ఇన్వెస్టర్స్ మెయిన్గా వాళ్ళకి కావాల్సింది ఏంటంటే ఈక్విటీ ఫండ్ రైజ్ సంబంధించి ఒక కంఫర్ట్, ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది ఎవరైతే ఈక్విటీ ఇన్వెస్టర్స్ ఉంటారో. దెన్ అదే విధంగా డెట్ కోసం కూడా అలానే ఉంటుంది. అంటే బ్యాంక్స్ అవి నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు లేదా లార్జ్ కమర్షియల్ బ్యాంకింగ్ ఇన్స్టిట్యూషన్స్ కానీ, అంటే ఒక స్టార్టప్కి, ఒక స్మాల్ అండ్ మీడియం స్కేల్ ఇండస్ట్రీకి క్యాపిటల్ రైజింగ్ కోసం అనేది. ఇవి కాకుండా కంపెనీ ఒక ప్రొజెక్షన్స్, ఒక గోల్స్, ఒక విజన్ ఉంటుంది. అంటే మేము ఈ సంవత్సరంలో ఇంత ఉత్పత్తి సాధించాలనుకుంటున్నాం, ఈ సంవత్సరంలో ఇంత చేద్దాం అనుకుంటున్నాం, 5 yearsలో ఇంత. సో ఆ గోల్స్ని అచీవ్ చేయాలంటే గవర్నమెంట్ యొక్క ఇనీషియల్ ఇన్సెంటివ్స్, దెన్ లేటర్ ప్రొడక్షన్ లింక్ ఇన్సెంటివ్స్ కావచ్చు,
అదేవిధంగా ఇండైరెక్ట్ బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో, అంటే సింగిల్ విండో పాలసీస్ ద్వారా అయితే బెస్ట్ ఇక్కడ ఒక ఈకో సిస్టమ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తున్నారో, అంటే అది బిజినెస్ ఆపరేషన్స్ కి డే టు డే అనే దానికి ఇండైరెక్ట్ గా చాలా దోహదపడుతుంది అనమాట. అంటే ఓవరాల్ గ్రోత్ కి ఇక్కడ ఉన్న కనెక్టివిటీ కానీ, కారిడార్స్ కానీ, లాజిస్టిక్స్ కానీ, వేర్ హౌసింగ్ కావచ్చు, ఇంకా ఇంట్రా ఆపరబిలిటీ కావచ్చు, వేరు ఇండస్ట్రీస్ తో అనుసంధానం చేయడం, ఇక్కడ ఉన్న ఇంక్యుబేటర్స్ తో అనుసంధానం చేయడం, ఇక్కడ ఉన్న R&D ఇన్స్టిట్యూషన్స్, అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్ తో అనుసంధానం చేయడం వల్ల ఈ మొత్తం ఓవరాల్ గా ఒక రిపుల్ ఎఫెక్ట్ అనేది, బటర్ఫ్లై ఎఫెక్ట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది అన్నమాట తెలంగాణ గవర్నమెంట్ లో. అదేవిధంగా పారిశ్రామికవేత్తలు ఏం కోరుకుంటున్నారు అంటే, కొత్తగా వచ్చే వాళ్ళు కానీ, ఇక్కడ ఉన్న వాళ్ళు కానీ మెయిన్ గా ఒక 2-3 విషయాలు ఉన్నాయండి. అంటే మెయిన్ గా ఏంటంటే, ఇక్కడ ఉన్న ఇండస్ట్రీస్ ఆబ్వియస్ గా అది గ్రోత్ వల్లనే, పాజిటివ్ గ్రోత్ వల్ల చాలా చోకింగ్ వస్తున్నాయి అన్నమాట కొన్ని ఏరియాస్ లో. సో దాని ముందే మనం ప్రెడిక్ట్ చేయడము, సో అక్కడ అంటే అక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ఇష్యూస్ ని ఇమీడియట్ క్లియర్ అవుట్ చేయడం కానీ, సో వాళ్లకు మనం వేరే ఏరియాకి వెళ్తున్నప్పుడు ఎలా ట్రాన్స్ఫర్ చేయాలి, ఎందుకంటే ఎంప్లాయీస్ కానీ ఒక ఇండస్ట్రీ ఒక ప్లేస్ నుంచి ఇంకో దగ్గరికి ఎక్స్పాన్షన్ వెళ్ళినప్పుడు అంత ఈజీ కాదనమాట. ఎస్పెషల్లీ ఐఎమ్ టాకింగ్ అబౌట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్, స్మాల్ కానీ, మీడియం స్కేల్ కానీ, లార్జ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉన్నప్పుడు మెయిన్ ఏంటంటే మన స్కిల్డ్ లేబర్ అనేది ఒక ఇష్యూ అవుతుంది అనమాట. సో ఒక ఇండస్ట్రీ క్లస్టర్ డెవలప్ చేసే ముందు, ఎందుకంటే అక్కడ మనకు గవర్నమెంట్ రూల్ కూడా ఉంటుంది, అంటే 20% కానీ, 50% కానీ, 40% కానీ లోకల్ లేబర్ని తీసుకోవాలండి. సో ఆబ్వియస్ గా ఒక స్కిల్డ్ సెంటర్స్ అనేది ముందే మనం స్టార్ట్ చేస్తే బాగుంటుంది అనమాట. అంటే యాజ్ అ కొలాబరేషన్ బిట్వీన్ గవర్నమెంట్ అండ్ ఇండస్ట్రీస్. అండ్ రెండోది వచ్చి ఇప్పుడున్న AI అనేది చాలా అంటే ఒక అన్ఇమాజినబుల్, నాన్ ఇంట్యూటివ్ రిపుల్ ఎఫెక్ట్స్ తీసుకురాబోతుంది. అంటే ఇవాళ ఎవరు బిలీవ్ చేయలేని ఎఫెక్ట్స్ AI తీసుకురాబోతుంది. అండ్ AI ఈజ్ నాట్ జస్ట్ ఫర్ సర్వీస్ ఇండస్ట్రీస్ కాకుండా ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ కూడా ఎలా చేంజ్ చేయబోతుంది అంటే, బేసిక్ ఏమవుతుందంటే ఒక వరల్డ్ వైడ్ ఎకానమీ, వారి ఇండియన్ ఎకానమీ 1990 నుంచి 2020, 2025, 2030 తీసుకుంటే మేజర్ సర్వీస్ సెక్టర్ ఎకానమీగా ఉండబోతుంది. బట్ 2030 నుంచి 2050 తీసుకుపోతే కనుక మనకు AI వల్ల డెఫినెట్ గా మ్యానుఫ్యాక్చరింగ్ మీద చాలా చాలా ఫోకస్ చేయాల్సింది ఉందన్నమాట. అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కావచ్చు, మనం స్టేట్ గవర్నమెంట్స్ అదే తెలంగాణ గవర్నమెంట్. సో ఇక్కడ ఉన్న పారిశ్రామికవేత్తలు ఏంటంటే అది మెయిన్ గా కోరుకుంటున్నారు, అంటే మ్యానుఫ్యాక్చరింగ్ సైడ్ ఇంకా మనం ఏం చేయాలి బేసిక్ గా. అంటే ఇక్కడ ఏంటంటే క్యాపెక్స్ అండ్ ల్యాండ్ రిబేట్స్ అనేది ఇంకా అగ్రెసివ్ గా ఆఫర్ చేయడం అనేది కంపల్సరీగా ఉందన్నమాట. రంగారెడ్డి గారు, ఇప్పుడు ఫార్మా కంపెనీలకు సంబంధించి భూ కేటాయింపులు కావచ్చు, లేదా పారిశ్రామిక కారిడార్లలో ప్రభుత్వం మౌలిక సదుపాయాల కల్పన, ఇది ఏ విధంగా ఉంది? ఫ్యూచర్ సిటీ తోటి ఈ జోరు మరింత పెరిగే అవకాశం ఉందంటారా? మనకి ఇప్పటికే ఫార్మా బయోటెక్ రంగంలో పలు క్లస్టర్లు ఉన్నాయండి. ఈ క్లస్టర్లని ఎక్స్పాండ్ కూడా చేస్తా ఉన్నాయి. ఇప్పుడు మనం ప్రధానంగా చూసుకునేటట్టయితే జెనోమ్ వ్యాలీ అనేది ఒక పెద్ద క్లస్టర్, అది 3 ఫేజుల్లో ఆల్రెడీ విస్తరించింది. ఇప్పుడు 4వ ఫేజ్లో కూడా విస్తరిస్తూ ఉన్నారు. అలాగే మనకి మిగతా పారిశ్రామిక వాడల్లో కూడా స్పెసిఫిక్ గా మనకి మెడ్టెక్ కి, అంటే మెడికల్ డివైసెస్ కి, అలాగే బల్క్ డ్రగ్స్ కి, ఫార్మాస్యూటికల్స్ కి ప్రత్యేకమైనటువంటి క్లస్టర్లు ఆల్రెడీ ఉన్నాయి. కాకపోతే ఇక్కడ మనం ప్రధానంగా చూసుకోవాల్సింది ఏంటంటే, ఒక 10-20 సంవత్సరాల క్రితం కాలుష్యం అనేది, పారిశ్రామిక కాలుష్యం అనేది ఒక పెద్ద ఇష్యూ కాకుండా ఉంది. ఈరోజు పారిశ్రామిక కాలుష్యం అనేది ఒక పెద్ద పెనుభూతంగా మారుతా ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఆల్రెడీ కొన్ని అడుగులు వేసింది. రాబోయే కాలంలో దానికి కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు ఏదైతే ఉన్నాయో, ఇది పారిశ్రామిక వ్యర్థాలని శుద్ధి చేయటం, వాటిని జీరో వేస్ట్ కింద తయారు చేయటం, అలాగే ఎఫ్లూయెంట్ ఏదైతే ఉందో ఆ ట్రీట్మెంట్ కి లోకల్ గానే ఆ పారిశ్రామిక వాడల్లోనే ఒక ప్రత్యేకమైనటువంటి వసతులు కనుక ఏర్పాటు చేసేటట్టయితే రాబోయే కాలంలో మనకి ఫార్మా, బయోటెక్, మెడ్టెక్ రంగం ఇంకా పుంజుకునేదానికి చాలా అవకాశాలు ఉన్నాయి. ఈ ప్రపంచ విపణిలో ఇప్పుడు మనం చూసుకునేటట్టయితే భారతదేశం నుంచి అలాగే చైనా నుంచి వచ్చేటటువంటి కొన్ని బల్క్ డ్రగ్స్ మీద కొంత నిషేధం ఉంది ఈరోజు. ఎందుకంటే అవి చాలా పొల్యూట్ చేస్తూ ఉన్నాయి. ఈ దేశాలు పొల్యూటెడ్ సిచ్యువేషన్ లో తయారు చేశాయి కాబట్టి వాటిని మేము తీసుకోము అనేటటువంటి ఒక పరిస్థితి. దాన్ని రాబోయే కాలంలో మనం అధిగమించాలి అంటే మన ఇండస్ట్రీస్ అన్నిటికీ సరైనటువంటి ప్రోత్సాహకాలు ఇచ్చి వాటిని మనం గ్రీన్ ఇండస్ట్రీ దారిలో నడిపించాల్సినటువంటి అవసరం ఉంది.
ఆ విధంగా మన తెలంగాణలో ప్రొడ్యూస్ అలాగే భారతదేశంలో ప్రొడ్యూస్ అయ్యేటటువంటి ప్రోడక్ట్స్ ఏదైతే ఉన్నాయో వాటికి హయ్యర్ డిమాండ్ కల్పించడానికి అవకాశం ఉంది. ఈ మధ్య కాలంలోనే మనకి ఒక పెద్ద నోర్డిక్ డెలిగేషన్ అంటే మనకి స్వీడన్ అలాగే మిగతా దేశాల నుంచి వచ్చినటువంటి డెలిగేషన్ చెప్పింది ఏంటంటే, ఎవరైతే గ్రీన్ పాలసీస్ కనుక ఫాలో అవుతారో వాళ్ళకి మేము 20, 30, 40% ఎక్కువ ధర ఇచ్చి కొనటానికి కూడా మేము రెడీగా ఉన్నాం. సో అది మనకి ఇంకొక కొత్త అవకాశం. కాబట్టి ఇప్పుడు ఏదైతే మనకి కొత్త కారిడార్ ఏర్పాటు చేయబోతున్నారో ఆ కారిడార్లో ఆ క్లస్టర్లో డెఫినెట్ గా గ్రీన్ ఫార్మా, గ్రీన్ బయోటెక్, గ్రీన్ ఇండస్ట్రీ అనేది ఒక నినాదంగా కనుక తీసుకునేటట్టయితే మనం సస్టైనబుల్ డెవలప్మెంట్ దిశగా పోవచ్చు. ప్రపంచ విపణిలో మనం కొత్త డిమాండ్ ని క్రియేట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే మన పర్యావరణ సమతుల్యతను కూడా మనం కాపాడుకుంటూ అభివృద్ధి వైపు అడుగులు వేసేదానికి అవకాశాలని మనం పెంపొందించుకోవడానికి అవకాశం ఉంది. నిశాంత్ గారు, ఇప్పుడు పెట్టుబడుల ఆకర్షణకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇంకా ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందంటారు? మీ సూచనలు ఏంటి ప్రభుత్వానికి? ప్రభుత్వానికి అంటే సూచనల కంటే ఏంటంటే మెయిన్ గా కాలానుగుణంగా అంటే బేసిక్ ఏమవుతున్నాయంటే మనకు ప్రపంచవ్యాప్తంగా కానీ ఇప్పుడు వస్తున్న పరిస్థితులు చాలా వేగంగా కాలగమనం చెందుతున్నాయి అన్నమాట. అంటే టెక్నాలజీస్ కానీ కొత్త కొత్త సెగ్మెంట్స్ ఎమర్జ్ అవుతున్నాయి. అందులోనూ నేను ఫస్ట్ లో చెప్పినట్టు ఒక పెట్టుబడులని ఇండస్ట్రీస్ ని ఆకర్షించడం అనేది ఒక హైలీ కాంపిటేటివ్ ఎన్విరాన్మెంట్ వచ్చేసింది అన్నమాట. మీరు వేరు వేరు స్టేట్స్ ద్వారా కావచ్చు, బయట కంట్రీస్ కూడా ఇవాళ ట్రంప్ చూస్తే కూడా ఎస్ బికమ్ లైక్ ఏ వెరీ హైలీ కాంపిటేటివ్ అట్రాక్ట్ ఇండస్ట్రీస్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ ఇంటూ యుఎస్ అన్నమాట. సో ఈ డైనమిజం తోని మన పాలసీస్ అనేది అప్గ్రేడ్ అవుతూ ఉంటారు. అంటే మనం 5 years ఓసారి అని కాకుండా పాలసీస్ ఎస్పెషల్లీ కొత్త కొత్త ఎమర్జింగ్ టెక్నాలజీస్ కోసము, ఎమర్జింగ్ సెగ్మెంట్స్ కోసము, లేదా ఎక్కడైతే పెట్టుబడులు వరల్డ్ వైడ్ కానీ ఇండియాలో ఏవైతే ఎక్కువ వస్తున్నాయి, కొన్ని ఇప్పుడు కొత్త ఎలక్ట్రానిక్ సెగ్మెంట్స్ కానీ, కొత్త R&D ఓరియంటెడ్ సెగ్మెంట్స్లో, కొత్త సర్వీస్ సెగ్మెంట్స్లో, సో ఈ డైనమిక్ పాలసీ ఎన్విరాన్మెంట్ అనేది మనం క్రియేట్ చేసుకోవాలి. సో దానికి ఏంటంటే ఇప్పుడున్న పాలసీని అట్లీస్ట్ యాన్యువల్గా అంటే చిన్న చిన్న చేంజెస్ చేయడము, లేదా కొత్త ఇండస్ట్రీస్ని అకామిడేట్ చేయడము, లేదా స్పెషల్ సెల్స్ క్రియేట్ చేయడం సెగ్మెంట్ వైజ్ అనేది ఇది ఆల్రెడీ జరుగుతుంది. బట్ ఇంకా ఎక్కువ డైనమిక్ గా ఉంటే ఏమవుతుందంటే ఈ కాంపిటేటివ్ వరల్డ్ లో వీ వోంట్ మిస్ అవుట్ ఎనీ ఇండస్ట్రీ విచ్ ఇస్ సపోజ్ టు కమ్ టు తెలంగాణ ఆర్ హైదరాబాద్ అనేది ఒకటి ఉందన్నమాట. రెండోది ఏంటంటే లాంగ్ టర్మ్ అంటే నెక్స్ట్ 20 years 30 years సంబంధించిన లార్జ్ స్కేల్ ఆర్ లాంగ్ టర్మ్ పాలసీస్ ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు మనకు ఏఐ తీసుకున్నా కానీ ఒక మేజర్ షిఫ్ట్ రాబోతుంది అనమాట. సో ఇప్పుడు ఏఐ రావడం వల్ల ఒకటి సర్వీస్ సెక్టర్ అనేది ఒక రకంగా డైనమిక్ గా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. బట్ దానివల్ల ఏమవుతుందంటే అగైన్ ఇఫ్ ద స్టేట్ ఫోకసెస్ ఆన్ మ్యానుఫ్యాక్చరింగ్ సెగ్మెంట్, ఎందుకంటే ఏఐ వల్ల చాలా వర్క్స్ ఆటోమేట్ కాబోతుంది. అంటే సర్వీస్ రిలేటెడ్ కానీ ఆఫ్టర్ సర్వీస్ రిలేటెడ్ కానీ ఏవైతే ఉన్నాయో ఆ సెగ్మెంట్స్ లో పనిచేసే కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అక్కడ హైరింగ్ అనేది ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ ఉండదండి. సో హైరింగ్ అనేది ఉంటుంది కానీ బట్ ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ఒకటి మాత్రం, ఎందుకంటే మనుషుల కన్జంప్షన్ అయితే తగ్గదండి. ఎందుకంటే మనకున్న పాపులేషన్ ప్రకారం ఇండియాలో కానీ బయట కానీ మ్యానుఫ్యాక్చర్డ్ గూడ్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ ఫోకస్ అంటే దిస్ హ్యాస్ టు బికమ్ మోర్ లైక్ ఎ లాంగ్ టర్మ్ పాలసీ అనమాట. 10 years 15 years 20 years లో ఏ టెక్నాలజీస్ మనకు ఫ్యూచర్ లో, ఒకప్పుడు ఎలక్ట్రానిక్స్ అనేది పెద్ద సెగ్మెంట్ గా ఉందండి. రేపు 10 years 15 years తర్వాత ఫోటానిక్స్ అనేది పెద్ద సెగ్మెంట్ కాబోతుంది. అంటే ఆల్రెడీ తెలంగాణ గవర్నమెంట్ ప్రమోట్ చేస్తుంది కాబట్టి ఫోటానిక్స్ దాని గురించి మాట్లాడుతుంది. సో ఇలాంటి ఫ్యూచరిస్టిక్ సెగ్మెంట్స్ గురించి కూడా మనం ముందే పట్టుకున్నాం, ఎందుకంటే ఇమీడియట్ ఫలితాలను చూపించమన్నమాట. అంటే 1 year 2 years కాదు. సో ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తే గనక డెఫినెట్ గా షార్ట్ టర్మ్ ఓరియంటెడ్ ఇండస్ట్రీస్ వస్తాయి, మనకు లాంగ్ టర్మ్ ఓరియంటెడ్ అంటే బేసిక్ గా ఏవైతే 10 years తర్వాతకి 15 years తర్వాతకి 5 years తర్వాతకి పాలసీ వైజ్ ఏదైతే ఉంటాయో అలానే యాన్యువల్ బేసిస్ మనము డైనమిక్ గా పాలసీస్ కొన్ని ట్వీకింగ్ కానీ చేంజెస్ చేసుకోవాల్సి ఉన్నాయండి. రామకృష్ణ గారు, ఇప్పుడు ఐటీ విస్తరణ మీద మరింత ఎక్కువగా దృష్టి సారించిన రాష్ట్ర ప్రభుత్వం అంతే స్థాయిలో పెట్టుబడులను కూడా ఆకర్షిస్తుంది.
ఇప్పుడు మొత్తంగా చూస్తే హైదరాబాద్ అనేది కేర్ ఆఫ్ ఐటీగా మారింది. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి, ఏ విధంగా చూడొచ్చు అంటారు? సో ఈ ఏదైతే అభివృద్ధి చెందుతున్న రంగము ఐటీ ఉందో దీని మీదే రాష్ట్ర ప్రభుత్వం కూడా చాలా ఫోకస్ ఎంఫసిస్ పెట్టడం జరిగింది. ఎందుకంటే ఆల్రెడీ ఒక సాలిడ్ బేస్ ఉంది మనకి. ఈ బేస్ని మనము ఎక్స్పాండ్ చేసి అండ్ ఫ్యూచర్ టెక్నాలజీస్ కూడా దీన్ని క్యాప్చర్ చేయాలన్న ప్రణాళిక రచించింది. అండ్ దీంట్లో నేను ఒకటి రాష్ట్ర ప్రభుత్వానికి ఒక సూచన చేసేది ఏంటి అంటే, బేసిక్గా మన హైదరాబాదు స్టార్టప్ క్యాపిటల్గా మన భారతదేశానికి ఉంది. అది టీ హబ్ వల్ల కానివ్వండి, టీ వర్క్స్ వల్ల కానివ్వండి. సో ఈ స్టార్టప్ ఏదైతే సక్సెస్ అయిన స్టార్టప్ ఉందో, అంటే సపోజ్ ఒక 100 కోట్ల టర్న్ ఓవర్ సాధించింది స్టార్టప్. ఈ స్టార్టప్ అన్ని రంగాల్లో హైదరాబాద్ స్టార్టప్. ఈవెన్ ఈ మధ్య డిఫెన్స్ స్టార్టప్ కూడా మన హైదరాబాద్ చరిత్రను చాటి చెప్తుంది, స్కై రూట్ అనే కంపెనీ. సో ఇలాంటి సక్సెస్ఫుల్ స్టార్టప్స్కి ఫ్యూచర్ ఎక్స్పాన్షన్కి ఒక కోటా లాగా పెడితే, అంటే ఇట్లాంటిది ఏ స్టేట్ గవర్నమెంట్ కూడా నాకు తెలిసిన నాలెడ్జ్ పరిధిలో పెట్టలేదు. ఏంటి అంటే చాలా అంకురాలు మన హైదరాబాద్ బేస్గా, టీ హబ్ బేస్గా, టీ వర్క్స్ బేస్గా వర్క్ చేస్తూ ఉన్నాయి. దీంట్లో సక్సెస్ సాధించిన స్టార్టప్స్కి రాష్ట్ర ప్రభుత్వము ఇంకా అదనపు చేయూత, అంటే వాళ్ళకి సపోజ్ ల్యాండ్ బేర్ మినిమం రేట్లో ₹1 ఎకరం రేట్లో ఆ టైపు, అంటే ఎగ్జాక్ట్ మనం పక్క రాష్ట్రాలను చూసి కాపీ కొట్టడం అనేది కాదు, ఇంకా దానికన్నా భిన్నంగా, దానికన్నా అట్రాక్టివ్గా సక్సెస్ఫుల్ స్టార్టప్స్, నేను అనేది ఏంటంటే వాళ్ళు ఆల్రెడీ పిఓసి, ఎంవిపి, మార్కెట్కి వెళ్ళి 100 crores టర్న్ ఓవర్ సాధించి ప్రూవ్ చేసుకున్నారు. ఇంకా ఊతం ఇస్తే అడిషనల్గా ల్యాండ్ అలాట్మెంట్ కానీ, సబ్సిడీలు ఎక్కువ చేయటం కానీ, ఈవెన్ రాష్ట్ర ప్రభుత్వం కాంట్రిబ్యూషన్ కానీ, ఆల్రెడీ మనకి స్టాంప్ డ్యూటీ రాయితీలు, ఈ రీఎంబర్స్మెంట్లు ఇవన్నీ ఉన్నాయి. దీనికి అదనంగా అంటే వాట్ బెనిఫిట్స్ తెలంగాణ స్టేట్ ఈజ్ ఆఫరింగ్ టు స్టార్టప్స్, ఇట్ షుడ్ బి యునిక్ వెన్ కంపేర్ టు ఆల్ అదర్ స్టేట్స్ ఇన్ ఇండియా చేస్తే ఈ యొక్క స్పెసిఫిక్ రంగం ఇంకా ఈ స్టార్టప్ క్యాపిటల్ గ్లోబల్గా అనేది ఇంపాక్ట్ క్రియేట్ చేయడానికి ఆస్కారం ఉంటుందనేది నా యొక్క అభిప్రాయం. ఓకే సార్, థ్యాంక్ యూ రామకృష్ణ గారు డిస్కషన్లో పార్టిసిపేట్ చేసినందుకు. థ్యాంక్ యూ నిశాంత్ గారు, అలాగే థ్యాంక్ యూ రంగారెడ్డి గారు. థ్యాంక్ యూ. యా, మన చర్చలో పాల్గొన్న ముగ్గురు నిపుణులు చెబుతున్న దాని ప్రకారం హైదరాబాద్ గ్లోబల్ సమ్మిట్ తెలంగాణ రైజింగ్ పేరుతో ఏదైతే నిర్వహిస్తుందో ఆ కార్యక్రమం ద్వారా పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించబోతోందని, ఐటీ, ఎలక్ట్రానిక్స్, అలాగే ఫార్మా, ఈవీ రంగాలు కావచ్చు, లేకపోతే పర్యాటకం, విద్య, క్రీడలు, ఇట్లా అన్ని రంగాల్లో కూడా పెద్ద ఎత్తున ఒప్పందాలు జరగబోతున్నాయని, హైదరాబాద్ వాతావరణం కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి పెట్టుబడుల అనుకూల ప్రభుత్వం కావచ్చు, ఇవన్నీ కూడా పెట్టుబడుల ఆకర్షణకు ఉపయోగపడుతున్నాయని, ఇది యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగాల కల్పనకు ఉపయోగపడుతుందని మన చర్చలో పాల్గొన్న నిపుణులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇది వాళ్ళ ప్రతిధ్వని. నమస్కారం.